హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టెట్ అండ్ డిఎస్సి నెట్వర్క్. ఓకే, సో మీకు అందరికీ తెలిసిందే మన ఛానల్లో తెలంగాణ టెట్ ఇంకా డిఎస్సికి సంబంధించి కంటెంట్ వీడియోస్ చేసి అప్లోడ్ చేస్తున్నా, అవునా? సో సోషల్ కంటెంట్కి సంబంధించి ఇప్పటి వరకు మన ఛానల్లో ఈ విధంగా థీమ్ బేస్డ్గా 6th నుంచి 8th క్లాస్ వరకు ఈ థీమ్స్లో ఉన్న లెసన్స్ యొక్క వీడియోస్ అన్నీ కూడా నేను చేసి అప్లోడ్ చేశాను. సో మన ఛానల్లో థీమ్ 1, థీమ్ 2 అండ్ థీమ్ 4, థీమ్ 6కి సంబంధించి ఇప్పటి వరకు కంప్లీట్ చేశాను. ఇప్పుడు వచ్చేసి థీమ్ 5 అనేది స్టార్ట్ చేస్తున్నా. ఓకే, సో థీమ్ 5కి సంబంధించి 6th క్లాస్లో ఉన్న ఫస్ట్ లెసన్ ఏంటి అంటే రిలీజియన్ అండ్ సొసైటీ ఇన్ ఎర్లీ టైమ్స్. సో ఈ లెసన్లో మనకి ఏమేమి కవర్ అవుతాయి అని చెప్పేసి చూద్దాం. సో మనకి ఇండియా వచ్చేసి ఏంటి, ఒక మల్టీ రిలీజియస్ కంట్రీ అని చెప్పేసి అంటాం. సో మన ఇండియాలో గాడ్స్ని కానీ గోడెసెస్ని కానీ చాలా మంది డిఫరెంట్ వేస్ ఆఫ్ వర్షిప్ అనేది ఉంటుంది. లైక్ కొంతమంది ఫ్లవర్స్ నైవేద్యంగా పెట్టి వర్షిప్ చేస్తారు, ఇంకొంతమంది యజ్ఞాస్ చేస్తారు, కొంతమంది ఏమో సైలెంట్గా శ్లోకాస్ పఠిస్తూ వర్షిప్ చేస్తారు, అండ్ కొంతమంది అయితే అసలు ప్రేయరే చేయడు. సో ఈ విధంగా రిలీజియస్ అనేది మన ఇండియాలో చాలా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ఎర్లీ ఇండియన్ సొసైటీలో రిలీజియస్ ప్రాక్టీసెస్, బిలీఫ్స్ అనేటివి ఎలా ఉండేటి అని చెప్పేసి మనకి ఈ లెసన్లో కవర్ అవుతుంది. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి మనము హంటర్ గ్యాదరర్స్ గురించి చూద్దాం. ఓకే, సో హంటర్స్ ఇంకా గ్యాదరర్స్ వాళ్ళ యొక్క రిలీజియస్ లైఫ్స్ లో ఏవి ఇంపార్టెంట్ గా ఉంటుండే అంటే పెయింటింగ్ ఇంకా డాన్సింగ్ వచ్చేసి ఇంపార్టెంట్ గా ఉంటుండే. ఓకే, సో మనకి ఎర్లియర్ హంటర్ గ్యాదరర్స్ గురించి మనకి ఎక్కువగా తెలియదు. సో వాళ్ళ గురించి మనం ఏ విధంగా తెలుసుకున్నాం అంటే వాళ్ళ యొక్క రిలీజియస్ బిలీఫ్స్ అన్ని కూడా మనము పెయింటింగ్స్ ద్వారా తెలుసుకుంటాం. అండ్ అదే విధంగా కొన్ని ఏ విధంగా తెలుసుకుంటాం రిలీజియస్ బిలీఫ్స్ అంటే ఇప్పటికీ హంటర్ గ్యాదరర్స్ గా ఉంటున్న చెంచూస్ ట్రైబ్స్ నుంచి ఎర్లియర్ హంటర్ గ్యాదరర్స్ వాళ్ళ యొక్క రిలీజియస్ బిలీఫ్స్ ఏ విధంగా ఉండేటి అని చెప్పేసి వాళ్ళ ద్వారా మనము తెలుసుకున్నాం. ఓకే, సో వీళ్ళు ఏంటి పెయింటింగ్ చేస్తారు అని అంటే హంటింగ్ సీన్స్ లాంటివి పెయింటింగ్ చేస్తారు, ఆర్ డాన్స్ టు ఇమిటేట్ ఏ హంటింగ్ సీన్ ఇలాంటివి పెయింటింగ్స్ అనేవి చేస్తారు. సో వాళ్ళు ఏమని నమ్ముతారంటే ఈ విధంగా పెయింటింగ్స్ చేయడం వల్ల వాళ్ళకి గుడ్ హంట్ అనేది ఇస్తాయి అని చెప్పేసి నమ్ముతారు. అండ్ కొన్నిసార్లు వాళ్ళు యానిమల్స్ లాగా డ్రెస్సింగ్ చేసుకొని యానిమల్ మాస్క్స్ పెట్టుకొని డాన్సింగ్ అనేది చేస్తారు. అండ్ ఆల్సో హ్యాండ్ ఇన్ హ్యాండ్ అంటే రౌండ్ గా ఉండి వాళ్ళ చేతులు ఒకరొక చేతులు పట్టుకొని కూడా డాన్సింగ్ అనేది చేసేవాళ్ళు. సో హంటర్ గ్యాదరర్స్ అంతా కూడా ఫారెస్టింగ్ వైల్డ్ యానిమల్స్ మీదనే డిపెండ్ అయి ఉంటారు కదా. సో వాళ్ళు ఫారెస్టింగ్ వైల్డ్ యానిమల్స్ ని చాలా పవిత్రంగా చూసేవాళ్ళు అండ్ వర్షిప్ కూడా చేసేవాళ్ళు. సో యానిమల్స్ ని వాళ్ళకి ఎప్పుడైతే అవసరమో అప్పుడు మాత్రమే హంటింగ్ అనేది చేస్తుండే. ఓకే, సో వీళ్ళు ఏ విధంగా వర్షిప్ చేసేవాళ్ళు అని అంటే యానిమల్స్ ని కేవ్స్ ఉంటాయి కదా మనకి, కేవ్స్ మీద పిక్చర్స్ యానిమల్స్ యొక్క డ్రాయింగ్స్ వేస్తూ వర్షిప్ అనేది చేస్తుండేవాళ్ళు. నెక్స్ట్, సో వీళ్ళ దాంట్లో ఎవరైనా పర్సన్ చనిపోతే ఏదైనా ఆబ్జెక్ట్ ఎక్కువగా యూస్ఫుల్ అయ్యే ఆబ్జెక్ట్ ని ఆ డెడ్ బాడీతో పాటు ఆ ఆబ్జెక్ట్ కూడా పెట్టి బరీ చేస్తారు. సో దాంతో ఏమని నమ్ముతారంటే వాళ్ళు లైఫ్ విల్ కంటిన్యూ ఈవెన్ ఆఫ్టర్ ద డెత్ అని చెప్పేసి నమ్ముతారు. సో ఈ ఆబ్జెక్ట్ అనేది ఎందుకు పెడతారంటే ఇక్కడ డెత్ తర్వాత కూడా లైఫ్ అనేది ఉంటది అని చెప్పేసి నమ్ముతారు కదా. ఆ లైఫ్ కి ఆ బాడీకి అవసరం పడుతుంది ఈ ఆబ్జెక్ట్ అని చెప్పేసి ఆ ఆబ్జెక్ట్ కూడా పెడతారు అన్నట్టు. ఓకే, నెక్స్ట్, సో నెక్స్ట్ వచ్చేసి ఏంటిదంటే మనకి రిలీజియస్ బిలీఫ్స్ అకార్డింగ్ టు ద పేరియా పురాణం. సో పేరియా పురాణం ప్రకారం రిలీజియస్ బిలీఫ్స్ ఏ విధంగా ఉండేటి చూద్దాం. సో ఇది వచ్చేసి 12th సెంచరీ బుక్. ఓకేనా, సో ఇది ఎందులో రాయబడుతుంది, తమిళ్ లిటరేచర్. ఓకే, సో ఇది రాసింది ఎవరు అంటే సేకిజార్. ఓకేనా, ఇది రాసింది ఎవరు, సేకిజార్. ఓకేనా, ఇవి ఎక్స్ట్రా పాయింట్స్ అనేది నేను యాడ్ చేస్తున్నా, మనకి టెక్స్ట్ బుక్ లో ఇంత డీటెయిల్ గా ఇవ్వలేదు. సో ఒకసారి మీరు ఇవన్నీ కూడా నోట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్, సో పేరియా పురాణంకి కూడా 2 టైప్స్ ఆఫ్ అదర్ నేమ్స్ అనేవి ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి తిరుతోంతరపురం. ఓకేనా, తిరుతోంతర్ పురాణం. నెక్స్ట్ వన్ వచ్చేసి తిరుతొందర్ పురాణం. ఓకేనా, తిరుతొందర్ పురాణం.
సో ఇవొచ్చేసి పేరియా పురాణంకి ఉన్న డిఫరెంట్ నేమ్స్ అని చెప్పేసి చెప్పొచ్చు. ఓకే. సో ఇవన్నీ కూడా నేను సెర్చ్ చేసి అనేది మీకు ఇస్తున్నా. ఎందుకంటే ఎక్స్‌ట్రా పాయింట్స్ అనేది కూడా యాడ్ చేస్తున్నా. ఇన్ కేస్ ఎస్సే వాళ్ళకి యూజ్ అవుతది ఏమో అని చెప్పేసి. ఓకే. నెక్స్ట్ సో ఈ పేరియా పురాణం అనేది ఏంటిదంటే ఇట్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ బయోగ్రాఫ్స్, స్టోరీస్ అండ్ పోయమ్స్. ఎవరి గురించి? మనకి నయనార్స్ ఉంటారు. 63 నయనార్స్ ఉంటారు. సో వాళ్ళ యొక్క బయోగ్రాఫ్స్, స్టోరీస్, పోయమ్స్ గురించి ఉంటది. ఓకేనా? సో ఇది ఏం హైలైట్ చేస్తది అంటే వీళ్ళ యొక్క లైఫ్స్ గాని, డివోషన్ లార్డ్ శివకి వాళ్ళు ఏ విధంగా డివోటీగా ఉండేవాళ్ళు అని చెప్పేసి అంతా కూడా ఈ పేరియా పురాణం అనేది హైలైట్ చేస్తుంది. సో ఈ 63 నయనార్స్ గురించి మనకి నెక్స్ట్ లెసన్ లో కవర్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ సో ఇది ఏం డిస్క్రైబ్ చేస్తదంటే మనకి టెక్స్ట్ బుక్ లో ఇక్కడ భక్త కన్నప్ప అనే పర్సన్ గురించి ఒక ఫేమస్ స్టోరీ అనేది ఇంట్రడ్యూస్ చేసారు. ఓకేనా? సో ఇతను ఎక్కడ ఉండేవాడు? శ్రీకాళహస్తి దగ్గర ఒక హంటర్ గ్యాదర్ గురించి ఒక ఫేమస్ స్టోరీ అనేది ఉంటుంది. నెక్స్ట్ సో ఇతను ఒక ప్రీస్ట్ లాగా యాక్ట్ చేసి లార్డ్ శివాకి మీట్, హనీ, ఫ్రూట్స్, ఫ్లవర్స్ ఇట్లాంటివన్నీ కూడా ఆఫరింగ్స్ చేసి ప్రేయర్ వర్షిప్ అనేది చేస్తుండేవాడు. ఓకే. నెక్స్ట్ సో రిలీజియస్ బిలీఫ్స్ ఆఫ్ చెంచుస్ యొక్క రిలీజియస్ బిలీఫ్స్ అనేది ఏ విధంగా ఉండేటి చూద్దాం. సో చెంచుస్ ఎక్కడ ఉండేవాళ్ళు? నల్లమల్ల హిల్స్ లో ఉండేవాళ్ళు. సో వీళ్ళు ఫారెస్ట్ లో ఉంటారు కాబట్టి ఫారెస్ట్ ని గోడెసెస్ గా వర్షిప్ చేసేవాళ్ళు. సో వీళ్ళు ఫారెస్ట్ గోడెసెస్ ని ఏమని పిలిచేవాళ్ళంటే గారేల మైసమ్మ లేదా గంగమ్మ అని చెప్పేసి పిలిచేవాళ్ళు. సో వీళ్ళు ఏ విధంగా వర్షిప్ చేసేవాళ్ళు అంటే డాన్సింగ్ చేస్తూ ఏవైనా ఆఫరింగ్స్ ఇస్తూ వర్షిప్ అనేది చేసేవాళ్ళు. ఓకే. అండ్ ఫ్రెండ్స్ మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? కింద సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది కదా, సో అది క్లిక్ చేయండి. అండ్ ఇంకా మీకు ఇలాంటి కంటెంట్ వీడియోస్ ఇంకా కావాలి అని అనుకుంటే ఈ వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. అండ్ మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే. అండ్ మీ రెస్పాన్స్ మీదనే, మీ యాక్టివ్ రెస్పాన్స్ మీదనే డిపెండ్ అవుతుంది మన ఛానల్లో ఇంకా ఫర్దర్ గా వీడియోస్ అప్లోడ్ చేయడం అనేది. ఓకే. నెక్స్ట్ సో వీళ్ళు గారెల మైసమ్మ గంగమ్మనే కాకుండా ఇంకా ఎవరిని వర్షిప్ చేసేవాళ్ళు అంటే మల్లయ్య ఆఫ్ శ్రీశైలం, నరసింహ ఆఫ్ అహోబిలం, ఈ గాడ్స్ ని కూడా వర్షిప్ అనేది చేసేవాళ్ళు. ఓకే. సో ఈ చెంచూస్ వాళ్ళు ఏమని నమ్మేవారు అంటే గాడ్స్ వచ్చి చెంచూస్ యొక్క గర్ల్స్ ని మ్యారేజ్ చేసుకున్నారు కాబట్టి ఈ గాడ్స్ అంతా కూడా చెంచూస్ ట్రైబ్స్ కి సన్ ఇన్ లాస్ అని చెప్పేసి నమ్మేవాళ్ళు. ఓకే. నెక్స్ట్ ఎర్లీ విలేజెస్ లో ఏం వర్షిప్ చేసేవాళ్ళు అని అంటే వాళ్ళు మదర్ గాడెసెస్ లేదా మదర్ ఎర్త్ ని వర్షిప్ చేసేవాళ్ళు. సో ఇవి మనకి ఏ విధంగా తెలుస్తాయి అంటే ఆర్కియాలజికల్ ఎక్స్కావేషన్స్ లో మనకి తెలుస్తాయి. అండ్ వాళ్ళు ఏమని నమ్మేవారు అని అంటే ఈ విధంగా వర్షిప్ చేయడం ద్వారా, మదర్ గాడెసెస్ ని వర్షిప్ చేయడం వల్ల వాళ్ళకి క్యాటిల్ గానీ, క్రాప్స్ గానీ మంచిగా డెవలప్ అవుతాయి అని చెప్పేసి నమ్మేవాళ్ళు. సో వీళ్ళు ఏ విధంగా వర్షిప్ చేసేవాళ్ళు అని అంటే ఒక స్మాల్ ఇమేజ్ లాగా పెట్టి వర్షిప్ చేసేవారు. లేదంటే సింపుల్ గా ఒక స్టోన్ ని కానీ, ఒక ట్రీని కానీ, ఒక ప్లాంట్ ని కానీ పెట్టి మదర్ గోడెసెస్ కి, మదర్ ఎర్త్ కి వర్షిప్ అనేది చేస్తుండే ఎర్లియర్ విలేజెస్ లో. ఓకే. నెక్స్ట్ మనకి 5000 ఇయర్స్ ఎగో ఓల్డ్ బేక్డ్ క్లే ఫిగర్ ఆఫ్ మదర్ గాడెసెస్ అనేది మనకి ఎక్కడ డిస్కవర్ అయింది అని అంటే మెహర్గర్ లో మనకి డిస్కవర్ అవుతుంది. మదర్ గాడెసెస్ యొక్క ఓల్డ్ బేక్డ్ క్లే ఫిగర్ అది ఎప్పుడు 5000 ఇయర్స్ ఎగో. ఇక్కడ ఎం ఉంది, సో ఎం అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఎం ఫర్ మదర్ గాడెసెస్, ఇంకొకటి ఎం ఫర్ మెహర్గర్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఓకే. నెక్స్ట్ సో ఎర్లియర్ యానిమల్ హెర్డర్స్ అంతా కూడా డెక్కన్ ని వదిలేసినప్పుడు వాళ్ళు యాష్ మౌంట్స్ ని అక్కడే వదిలేసి ఆ డెక్కన్ ఏరియా అనేది వదిలేస్తారు. సో ఇవి కొంతమంది ఆర్కియాలజిస్ట్ ఏమని నమ్మిరు అని అంటే ఈ యాష్ మౌంట్స్ అన్ని కూడా సీజనల్ బోన్ ఫైర్ గా, రిచువల్స్ గా ఉంటుండే అని చెప్పేసి అన్నారు. ఇక్కడ బోన్ ఫైర్ అని అంటే మనము భోగి మంటలు వేస్తాం కదా సంక్రాంతి అప్పుడు, ఆ భోగి మంటల్లాగా ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ సో షిప్ హర్డ్స్ కరెంట్లీ లివింగ్ ఇన్ ద ఇండియా. సో డిఫరెంట్ స్టేట్ లో షిప్ హర్డ్స్ ని ఏమని పిలుస్తారు, వాళ్ళ నేమ్స్ ఏంటి అని చెప్పేసి చూద్దాం. మహారాష్ట్రలో షిప్ హర్డ్స్ ని దంగర్ అని చెప్పేసి అంటారు. కర్ణాటకలో ఏమో కురుదూస్ అని చెప్పేసి అంటారు. తెలంగాణ ఇంకా ఆంధ్రప్రదేశ్ లో కురుమ, గొల్ల, యాదవాస్ అని చెప్పేసి పిలుస్తారు. ఓకేనా. నెక్స్ట్
సో వీళ్ళు ఎవరిని వర్షిప్ చేసేవాళ్ళు అనంటే మల్లన్న, బీరప్ప, రేణుక, ఎల్లమ్మ, మైసమ్మ, పోచమ్మ అండ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక స్టేట్స్‌లో ఈ ఇలాంటి గాడ్స్‌ని వర్షిప్ అనేది చేస్తుండే షీప్ హెర్డ్స్ వాళ్ళు. అండ్ అదే విధంగా ఫార్మర్స్ కూడా కొంతమంది యానిమల్స్‌ని రేర్ వాళ్ళు కాబట్టి ఈ షీప్ హెర్డ్స్ తోటి కొంచెం క్లోజ్ రిలేషన్‌షిప్ అనేది ఉంటుండే. సో ఫార్మర్స్ కూడా సిమిలర్ గాడ్స్‌నే ఎవరైతే షీప్ హెర్డ్స్ వర్షిప్ చేస్తారో సేమ్ గాడ్స్‌నే ఫార్మర్స్ కూడా వర్షిప్ చేసేవాళ్ళు. సో వీళ్ళు ఏ విధంగా వర్షిప్ చేసేవాళ్ళు అనంటే విలేజ్ కార్నర్‌లో గాడ్ గాని, గాడెసెస్ కానీ ఒక చిన్న స్మాల్ స్ట్రీమ్ అంటే ఒక చిన్న గుడిలాగా పెట్టి నిర్మించి వర్షిప్ అనేది చేసేవారు. సో వీళ్ళు కొన్ని స్పెషల్ ఒకేషన్స్ అనేది ఆర్గనైజ్ చేసి యానిమల్స్ లైక్ రామ్ అంటేనేమో ఇది అడల్ట్ మేల్ షీప్ అని చెప్పేసి అంటాము. నెక్స్ట్ కాక్ అంటేనేమో కోడి అని చెప్పేసి చెప్పొచ్చు. సో వీటిని సాక్రిఫైస్ చేస్తారు. అండ్ అదే విధంగా కుక్డ్ రైస్ అనేది కూడా నైవేద్యంగా పెట్టి ఎంటైర్ కమ్యూనిటీ మొత్తం కూడా వర్షిప్ అనేది చేస్తారు. ఓకే. నెక్స్ట్ సో వీళ్ళు ఎందుకు ప్రేయర్ చేస్తారు అనంటే గుడ్ హార్వెస్ట్ కానీ, ఫ్రీడమ్ ఫర్ డిసీజెస్ కానీ, నెక్స్ట్ వెల్‌ఫేర్ ఫర్ ద చిల్డ్రన్ ఇట్లాంటి వాటికి వర్షిప్ అనేది చేస్తారు. ఓకే. నెక్స్ట్ అండ్ మనం కొన్ని సెవెరల్ టైప్స్ ఆఫ్ ట్రీస్‌ని కూడా వర్షిప్ అనేది చేస్తాం. లైక్ ఎగ్జాంపుల్ పీపాల్, నీమ్, జమ్మి అండ్ బన్యాన్ అండ్ కొన్ని ప్లాంట్స్ లైక్ తులసి. తులసి మొక్కకు కూడా మనము వర్షిప్ అనేది చేస్తాం. అవునా? నెక్స్ట్ సో కొంతమంది ఫార్మర్ కమ్యూనిటీస్ కొన్ని యానిమల్స్‌ని కూడా వర్షిప్ చేస్తారు. లైక్ ఎలిఫెంట్స్, టైగర్స్, స్నేక్స్ అండ్ మంకీస్ ఇలాంటి యానిమల్స్‌ని కూడా మెనీ ఫార్మర్ కమ్యూనిటీస్ అనేది వర్షిప్ అనేది చేస్తారు. ఓకే. నెక్స్ట్ రిలీజియన్ ఇన్ ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్‌లో రిలీజియన్ అనేది ఏ విధంగా ఉండేది? సో మనకి 4600 ఇయర్స్ ఎగో మన ఇండియన్ సబ్ కాంటినెంట్‌లో నార్త్ వెస్టర్న్ పార్ట్‌లో కొన్ని సిటీస్ అనేటి ఎమర్జ్ అయినాయి. సో ఇవొచ్చేసి ఎక్కడ అంటే ఇండస్ రివర్ ప్లెయిన్స్‌లో మనకి ఈ సిటీస్ అనేది ఎమర్జ్ అవుతాయి. ఓకే. సో ఇవొచ్చేసి 900 ఇయర్స్ వరకి ఉండేవి. తర్వాత డిక్లైన్డ్ అయినాయి. సో దీన్నే మనం ఏమన్నాం హరప్పన్ సివిలైజేషన్ అని చెప్పేసి అంటాము. ఆ కల్చర్‌ని హరప్పన్ కల్చర్ అని చెప్పేసి పిలుస్తాం. ఓకే. నెక్స్ట్ సో హరప్ప వచ్చేసి ఆర్కియాలజిస్ట్ ఎక్స్‌కావేషన్స్‌లో ఫస్ట్ సిటీ అని చెప్పేసి చెప్పొచ్చు. సో ఈ హరప్ప సిటీస్‌లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్రాఫ్ట్ పర్సన్స్ లైక్ పాటర్స్ కానీ, కార్పెంటర్స్, స్టోన్ బీడ్ మేకర్స్ గానీ, గోల్డ్ ఇంకా సిల్వర్ జ్యువెలర్స్ కానీ, వీవర్స్ కానీ, కాపర్ స్మిత్స్, మాసన్స్ ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఉండేవాళ్ళు. అండ్ అదే విధంగా ట్రేడర్స్, అడ్మినిస్ట్రేటర్స్, రూలర్స్ కూడా ఈ హరప్ప సిటీస్‌లో ఉండేవాళ్ళు. నెక్స్ట్ ఎమాంగ్ ద రన్స్, బాత్స్, గ్రానరీస్, స్టోర్ హౌసెస్, పబ్లిక్ బిల్డింగ్స్, రోడ్స్, డ్రైన్స్, హౌసెస్ ఆఫ్ ఆర్డినరీ పీపుల్ అనేది కూడా మనకి ఈ సిటీస్‌లో కనిపించినాయి. నెక్స్ట్ సో ఈ సిటీస్‌లో అప్పటికి నో బిగ్ టెంపుల్స్ అనేవి కనిపించలేదు. కానీ సెవెరల్ మదర్ గాడెసెస్ యొక్క ఫిగర్స్ అనేవి కనిపించినాయి. సో అండ్ అదే విధంగా ఈ సిటీస్‌లో కూడా ఇంకేం కనిపించినాయి అనంటే పీపాల్ ట్రీని చాలా పవిత్రంగా వర్షిప్ చేసేవాళ్ళు. అండ్ అదే విధంగా కొన్ని యానిమల్స్‌ని కూడా వర్షిప్ చేసేవాళ్ళు అని చెప్పేసి మనకి కొన్ని ఎక్స్‌కావేషన్స్‌లో తెలుస్తాయి. హరప్పన్ కల్చర్ గురించి. ఓకే. నెక్స్ట్ సో పిక్చర్స్ ఆఫ్ మేల్ గాడ్స్ గురించి కూడా మనకి కొన్ని పిక్చర్స్ అనేది దొరుకుతాయి. సో ఆ పిక్చర్స్ అన్ని కూడా ఏ గాడ్‌కి సిమిలర్‌గా ఉండేవి అనంటే లార్డ్ శివకి సిమిలర్‌గా ఉండేవి అని చెప్పేసి మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. ఓకే. నెక్స్ట్ సో రిలీజియన్ ఆఫ్ ద వేదాస్. వేదాస్‌లో రిలీజియన్ అనేది ఏ విధంగా ఉండేది చూద్దాం. సో వేదాస్ అనేవి ఎర్లియెస్ట్ సర్వైవింగ్ లిటరేచర్ మన ఇండియన్ సబ్ కాంటినెంట్‌లో అని చెప్పేసి చెప్పొచ్చు. సో వేదాస్ అన్ని కూడా 4 వేదాస్ ఉన్నాయి మనకి. ఫస్ట్ వన్ రిగ్వేద, సెకండ్ వన్ యజుర్వేద, థర్డ్ వన్ సామవేద, ఫోర్త్ వన్ అథర్వణ వేద. ఓకేనా? RYSA అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఓకే. నెక్స్ట్ సో మనకి తెలిసిందే రిగ్వేద వచ్చేసి ఓల్డెస్ట్ అని చెప్పేసి చెప్పొచ్చు. ఇది ఎప్పుడు కంపోజ్ చేసిండ్రు అనంటే 3500 ఇయర్స్ ఎగో రిగ్వేద అనేది కంపోజ్ చేస్తారు. సో ఇది ఎవరి ద్వారా కంపోజ్ చేసిండ్రు అనంటే రిషీస్ కంపోజ్ చేస్తారు. సో ఇందులో ఏముంటాయంటే కొన్ని శ్లోకాస్ అండ్ ప్రేయర్స్ ఫర్ వెల్ఫేర్‌కి ప్రేయర్ ఏ విధంగా చేసేవాళ్ళు అని చెప్పేసి కూడా ఉంటాయి. ఓకే. నెక్స్ట్ సో వాళ్ళ యొక్క శ్లోకాస్ అన్ని కూడా గాడ్స్‌ని గాని, గాడెసెస్‌ని ప్రైజ్ చేసే విధంగానే ఉంటుండే. ఓకే. నెక్స్ట్
సో వీళ్ళ యొక్క శ్లోకాస్ అన్నీ కూడా ఏవి ఎప్పుడు రిసీట్ చేసేవాళ్ళు అనంటే, ఎప్పుడైతే యజ్ఞాస్ కానీ, ఏవైనా రిచువల్స్ చేసినప్పుడు, ఏదైనా ఆఫరింగ్స్ ఫైర్ గాడ్‌కి ఏదైనా ఆఫరింగ్స్ ఇచ్చినప్పుడు వాళ్ళు శ్లోకాస్ అనేది చదివేవాళ్ళు. నెక్స్ట్ సో రిగ్వేదాలో ఎక్కువ ప్రేయర్ అంతా కూడా క్యాటిల్, ఇంకా చిల్డ్రన్ అండ్ హార్సెస్‌కి ఉంటుండే. ఓకే. నెక్స్ట్ వీళ్ళొచ్చేసి ఇందులో రిగ్వేదాలో స్పెషల్ గాడ్స్ ఏంటి అంటే అగ్ని అంటే ఫైర్ గాడ్. నెక్స్ట్ ఇంద్ర అంటే వారియర్ గాడ్. నెక్స్ట్ సోమ అంటే ఇది ఒక కైండ్ ఆఫ్ స్పెషల్ డ్రింక్ విచ్ వాస్ ప్రిపేర్డ్ ఫ్రమ్ ఏ ప్లాంట్. ఓకేనా. సో ఈ 3 గాడ్స్ ని వాళ్ళు వర్షిప్ అనేది చేసేవాళ్ళు. ఓకే. సో మీరు ఇవన్నీ నోట్ చేసుకోండి. నెక్స్ట్ సో హిస్టోరియన్స్ ఎవరైతే వేదాస్ చదివారో వేదాస్ యొక్క డిస్క్రిప్షన్స్ గురించి వాళ్ళు ఏమని గెస్ చేశారు అనంటే, వేదిక్ పీపుల్ మెయిన్లీ యానిమల్స్ ఏవి రేర్ చేసేవాళ్ళు అనంటే కౌస్ ఇంకా హార్సెస్ ని పెంచేవాళ్ళు అని చెప్పేసి మనకి హిస్టోరియన్స్ అనేది వేదాస్ నుంచి గెస్ చేస్తారు. నెక్స్ట్ సో వీళ్ళంతా కూడా ఎక్కడ నివసించే వాళ్ళు అనంటే నార్త్ వెస్టర్న్ పార్ట్స్ ఆఫ్ ఇండియా, దట్ ఈస్ ద రీజియన్ బిట్వీన్ హిందూ కుష్ మౌంటైన్స్ అండ్ ద యమునా రివర్ లో వేదిక్ పీపుల్ అనేది ఉంటుండేవాళ్ళు. ఓకేనా. అండ్ ఫ్రెండ్స్ నేను ఇంకొకటి ఏం చెప్తా అంటే, బ్లైండ్గా మీరు నా వీడియోస్ ఫాలో అవ్వండి అని చెప్పేసి అయితే అనను. ఖచ్చితంగా మీరు టెక్స్ట్ బుక్స్ చదవండి. టెక్స్ట్ బుక్స్ చదివితే ఏంటి అనంటే మీకు లెసన్ గురించి ఓవర్‌వ్యూ అనేది వస్తది. నేనొచ్చేసి ఏంటి అనంటే ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే డిస్‌ప్లే చేస్తున్నా. సో ఈ వీడియోస్ అన్నీ కూడా నేను ప్రిపేర్ చేసుకున్న షార్ట్ నోట్స్ అంతా కూడా మీకు వీడియోస్ రూపంలో ప్రొవైడ్ చేస్తున్నా. సో మీరు ఖచ్చితంగా ఒకసారి లెసన్ చదివి ఈ షార్ట్ నోట్స్ అనేది మీరు ప్రిపేర్ చేసుకొని రివైజ్ చేస్తే మీకు చాలా యూజ్ అవుతుంది. ఓకేనా. సో ఈ పాయింట్స్ అన్నీ కూడా మీకు రివిజన్‌కి చాలా యూజ్ అవుతాయి అని చెప్పేసి చెప్పొచ్చు. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి వేదిక్ పీపుల్ స్మాల్ జెనాస్ లేదా ట్రైబల్ హ్యాబిటేషన్‌లో వాళ్ళ లైఫ్ అనేది ఉంటుండే. సో వీళ్ళకి దే ఆల్సో హ్యావ్ దేర్ ఓన్ లీడర్స్ కూడా ఉంటుండే. అండ్ ఆల్సో ట్రైబ్స్ హ్యాడ్ సమ్ ప్రీస్ట్ అంటే పూజారులు అని చెప్పేసి అంటాం. సో వాళ్ళని బ్రాహ్మిన్స్ అని చెప్పేసి పిలుస్తారు. సో ఈ బ్రాహ్మిన్స్ కి ట్రైబ్స్ యొక్క లీడర్స్ అండ్ ఆల్సో ద ఆర్డినరీ పీపుల్ ఆఫ్ ద ట్రైబ్ కూడా గిఫ్ట్స్ అనేది ఇచ్చేవాళ్ళు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి సమ్ 100 ఇయర్స్ లేటర్ ఈ ట్రైబ్స్ అంతా కూడా ఎక్కడ సెటిల్డ్ అయ్యారు అనంటే ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ రివర్ గంగా యమున విలేజెస్ లో ఈ ట్రైబ్స్ అంతా కూడా సెటిల్డ్ అయ్యారు. నెక్స్ట్ సో దే బిగిన్ టు కల్టివేట్ క్రాప్స్ లైక్ రైస్ అండ్ వీట్. ఓకేనా. సో మనం ఎక్కువగా తెలంగాణ వాళ్ళం మనం ఎక్కువగా ఏం తింటాము, రైస్ ఇంకా గోధుమ రొట్టెలు ఎక్కువగా ప్రిఫర్ చేస్తాం కదా. సో ఆ విధంగా మీరు గుర్తుంచుకోండి. ఓకే. నెక్స్ట్ సో డ్యూరింగ్ దిస్ టైమ్స్ సేమ్ ఇదే టైంలో జనపదాస్ అనేది కూడా ఎస్టాబ్లిష్ అవ్వడం జరుగుతుంది. జనపదాస్. ఓకే. సో అండ్ ఆల్సో లీడర్స్ ఆఫ్ ద ట్రైబ్స్ వర్ ట్రైయింగ్ టు బికమ్ కింగ్స్. ఓకేనా. సేమ్ ఇదే టైంలో జనపదాస్ అనేది ఎస్టాబ్లిష్ అవుతున్నాయి. లీడర్స్ ఆఫ్ ద ట్రైబ్స్ అనేది కింగ్స్ అవ్వడానికి కూడా ట్రై చేస్తున్నారు. ఓకే. నెక్స్ట్ యజుర్వేద అండ్ ద అథర్వణ వేద అనేది ఏ విధంగా ఉండేది అని చెప్పేసి చూద్దాం. సో వేదిక హిమ్స్ అన్ని కూడా యజుర్వేద అథర్వణ వేదాలో కంపైల్ చేశారు. ఇక్కడ హిమ్స్ అంటేనేమో శ్లోకాస్ అని చెప్పేసి అంటాం. ఓకేనా. సో వేదిక్ శ్లోకాస్ అన్ని కూడా ఎందులోకి కంపైల్ చేశారు, యజుర్వేద లేదా అండ్ అథర్వణ వేదాలకి కంపైల్ చేశారు. ఓకే. సో ఇదే టైంలో క్యాస్ట్ సిస్టమ్ అనేది ఎవాల్వ్ అయింది. అంటే సొసైటీ అనేది 4 క్యాస్ట్ గా డివైడ్ అవ్వడం అనేది జరిగింది. సో క్యాస్ట్ ఏంటి, ఫస్ట్ వన్ బ్రాహ్మిన్స్. సో వీళ్ళని హైయెస్ట్ గా కన్సిడర్ చేసేవాళ్ళు. సో వీళ్ళంతా కూడా సాక్రిఫైసెస్ చేయడానికి వేదాస్ ని చదవడానికి మాత్రమే వీళ్ళది వర్క్ అనేది ఉంటది. నెక్స్ట్ క్షత్రియాస్. ఈ క్షత్రియాస్ వచ్చేసి బ్రాహ్మిన్స్ తర్వాత అని చెప్పేసి చెప్తారు. సో వీళ్ళ యొక్క వర్క్ ఏంటిది అని అంటే టు రూల్ ఓవర్ ద కింగ్డమ్ అండ్ ప్రొటెక్ట్ ద పీపుల్. సో క్షత్రియాస్ ఏం చేసేవాళ్ళు, పీపుల్స్ ని ప్రొటెక్ట్ చేసి కింగ్డమ్ ని రూల్ చేసేవాళ్ళు. నెక్స్ట్ వర్ణ వచ్చేసి ఏంటి, వైశ్యాస్. సో వీళ్ళంతా కూడా క్యాటిల్ ని రేర్ చేయడము, ఫీల్డ్స్ ని టిల్ చేయడము అండ్ బ్రాహ్మిన్స్ లేదా క్షత్రియాస్ కి గిఫ్ట్స్ ట్రైబ్యూట్ అనేది ఇస్తా ఉంటారు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి శుద్రాస్. సో శుద్రాస్ వచ్చేసి పోస్ట్ వేదిక్ టైంలో వీళ్ళు వచ్చేసి ఒక డిస్టింక్ట్ గ్రూప్ గా ఎవాల్వ్ అయ్యారు. సో వీళ్ళు వచ్చేసి 4th వర్ణ అని చెప్పేసి అంటాము. సో వీళ్ళ యొక్క ప్రొఫెషన్స్ అనేది ఏ విధంగా ఉంటాయి అంటే అగ్రికల్చర్, కార్పెంటరీ, పోటరీ ఇట్లాంటివన్నీ కూడా ఈ వర్ణ వాళ్ళు
ప్రొఫెషన్స్‌గా చేసేవాళ్ళు. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే వర్షిప్పింగ్ డెడ్ యాన్సిస్టర్స్ ద మెగాలిథ్స్ ఆఫ్ ద డెక్కన్. ఓకేనా. మెగాలిథ్స్ ఆఫ్ ద డెక్కన్‌లో డెడ్ యాన్సిస్టర్స్‌ని ఏ విధంగా వర్షిప్ చేస్తారు అని చెప్పేసి చూద్దాం. సో, ఇక్కడ మెగాలిథ్స్ వచ్చేసి ఏ విధంగా బిల్డ్ చేస్తారు అనంటే స్టోన్ బౌల్డర్స్ అని చెప్పేసి బిల్డ్ చేస్తారు. సో, మెగాలిథ్స్ అంటే ఏంటిదంటే బిగ్ స్టోన్ అని చెప్పేసి అర్థం. ఓకేనా. మెగాలిత్ అంటే ఏంటి? బిగ్ స్టోన్. సో, మెగాలిథ్స్ ఎలా బిల్డ్ చేస్తారు? స్టోన్ బౌల్డర్స్ తోటి బిల్డ్ చేస్తారు. ఓకే. నెక్స్ట్, సో, ఈ మెగాలిథ్స్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది అని అంటే 3000 ఇయర్స్ ఎగోనే ఈ మెగాలిథ్స్ అనేది స్టార్ట్ అవుతది. సో, ఇవి వచ్చేసి ఎక్కడ అంటే డెక్కన్, సౌత్ ఇండియా, ఇన్ ద నార్త్ ఈస్ట్ అండ్ కాశ్మీర్‌లో ఎక్కువగా మనము చూసేవాళ్ళం. ఓకే. సో, ఈ బౌల్డర్స్ అన్నీ ప్రతి ఒక్కరు కూడా చాలా కేర్‌ఫుల్‌గా అరేంజ్ చేసేవాళ్ళు. వాటిని ఏమని మార్క్ చేసిండ్రు అనంటే బురెల్ సైట్స్‌గా మార్క్ చేశారు. సో, ఈ మెగాలిథిక్ బురెల్స్ అనేటివి కొన్ని మాత్రమే మనకి గ్రౌండ్ సర్ఫేస్ మీద కనిపించాయి. కానీ ఎక్కువ వరకి అండర్ గ్రౌండ్‌లోనే ఉంటుండే. సో, ఆర్కియాలజిస్ట్ ఏమని నమ్మారు అంటే ఎక్కడైతే సర్కిల్ ఆఫ్ స్టోన్స్ కానీ, బౌల్డర్స్ ఆర్ ఎ సింగిల్ లార్జ్ స్టోన్ కనిపిస్తాయో అక్కడ అండర్ గ్రౌండ్‌లో ఈ మెగాలిథిక్ బురెల్స్ ఉంటాయని చెప్పేసి నమ్మేవాళ్ళు. ఓకే. సో, మెగాలిథ్స్‌లో కొన్నిసార్లు 2 స్కెలిటన్స్ లేదా మోర్ దెన్ 1 స్కెలిటన్ అనేది కనిపిస్తాయి. ఇక్కడ దీన్ని ఏమని డిఫైన్ చేస్తారు అనంటే ఒక బురెల్లో మోర్ దెన్ 1 స్కెలిటన్ కనిపిస్తే వాళ్ళంతా కూడా సేమ్ ఫ్యామిలీకి చెందిన వాళ్ళే. కానీ సేమ్ టైమ్‌లో చనిపోయిన వాళ్ళు కాదు అని చెప్పేసి నమ్మేవారు. సో, ఈ పాయింట్ అనేది మీరు నోట్ చేసుకోండి. సమ్‌టైమ్స్ మెగాలిథ్స్ కంటైన్ మోర్ దెన్ 1 స్కెలిటన్. ఇక్కడ మెగాలిత్ బురిల్స్ అంటే ఏంటి? సమాధులు అని చెప్పేసి అంటాం కదా! అవి అన్నట్టు. మెగాలిత్ టైమ్‌లో బురిల్స్ అంటే సమాధులు అని చెప్పేసి అంటాం. ఓకేనా. సో, ఫీచర్స్ ఆఫ్ మెగాలిథ్స్ అనేది ఏ విధంగా ఉంటుండే. సో, ఈ బురిల్స్ అన్నిటికి కూడా కామన్ ఫీచర్స్ అనేటివి ఉంటుండే. ఎవరైతే చనిపోతారో వాళ్ళని బరీడ్ చేసేటప్పుడు ఒక పాట్స్ లైక్ బ్లాక్ అండ్ రెడ్ వేవ్ పాట్స్‌ని కూడా పెట్టి బరీడ్ చేసేవాళ్ళు. ఓకే. నెక్స్ట్, వాటితో పాటు కొన్ని టూల్స్, వెపన్స్ ఆఫ్ ఐరన్ అని కూడా పెట్టేవాళ్ళు. సో, ఈ బరీడ్ స్కెలిటన్స్ ఆఫ్ హార్సెస్ కానీ, హార్స్ ఎక్విప్‌మెంట్స్ గానీ, ఆర్నమెంట్స్ ఆఫ్ స్టోన్ అండ్ గోల్డ్ ఇలాంటివి కూడా ఈ బౌల్డర్స్‌లో మనకి కనిపించినాయి. ఓకే. సో, దీన్ని బట్టి ఆర్కియాలజిస్ట్ ఏమని నమ్మేవారంటే వీళ్ళొచ్చేసి ఫస్ట్ పీపుల్ ఎవరైతే ఐరన్ అనేది యూజ్ చేశారో, టూల్స్ యూజ్ చేయడంలో అని చెప్పేసి ఆర్కియాలజిస్ట్ నమ్మేవాళ్ళు. ఓకే. అండ్ నెక్స్ట్, సో, దే ఆల్సో ప్రాక్టీస్డ్ రైస్ కల్టివేషన్ యూజింగ్ ద ట్యాంక్ ఇరిగేషన్. ఓకేనా. సో, ట్యాంక్ ఇరిగేషన్ యూజ్ చేసి రైస్ అనేది కల్టివేట్ చేసేవారు. ఎవరు? మెగాలిత్ పీపుల్. ఓకే. నెక్స్ట్, సో, దే కన్సిడర్డ్ ఇట్ ఇంపార్టెంట్ టు వర్షిప్ ద డెడ్ యాన్సిస్టర్స్. సో, మెగాలిత్స్ అంతా కూడా డెడ్ యాన్సిస్టర్స్‌ని వర్షిప్ చేయడం ఒక ఇంపార్టెంట్‌గా చేసేవాళ్ళు. అండ్ వాళ్ళకి ఆ ట్రైబ్స్‌లో ఉన్న వాళ్ళకి మెగాలిత్ మెమోరియల్స్ కానీ, బురియల్స్ ఇట్లాంటివన్నీ కూడా బిల్డ్ అనేది చేసేవాళ్ళు. అంటే సమాధులు అంటాం కదా! బురియల్స్ అంటే అలాంటివే అన్నట్టు. ఓకే. నెక్స్ట్, సో, మెగాలిథ్స్ ఆఫ్ తెలంగాణ. తెలంగాణలో మనకి ఏమేమి కనిపించినాయి. సో, ఎ లార్జ్ నెంబర్ ఆఫ్ బురియల్ సైట్స్ వర్ ఫౌండ్ నియర్ ద హిల్స్, ఫీల్డ్స్ ఆర్ ఇరిగేషన్ ట్యాంక్స్‌లో మనకి ఈ బురియల్ సైట్స్ అనేది ఎక్కువగా కనిపించినాయి. ఓకే. నెక్స్ట్, సో, మన తెలంగాణలో ఆల్ డిస్ట్రిక్ట్స్‌లో కూడా మెగాలిథిక్ మాన్యుమెంట్స్ అనేవి కనిపించినాయి. ఆల్ టైప్స్ ఆఫ్ లైక్ ఏంటి అంటే మెన్హిర్ ఆర్ లార్జ్ డ్రెస్డ్ రాక్స్, స్టోన్ సర్కిల్స్, డాలమెన్ ఆల్సో లొకేటెడ్ ఇన్ హండ్రెడ్స్ ఆఫ్ విలేజెస్ ఇన్ ఆల్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ తెలంగాణ. ఓకే. అవేంటి అని చెప్పేసి చూద్దాం. ఓకే. టెరకోటా సర్కోఫాగి. ఓకేనా. టెరకోటా సర్కోఫాగి ఎక్కడ? ఏలేశ్వరం, నల్గొండ. ఓకేనా. వీటి యొక్క ఇమేజెస్ మనకి టెక్స్ట్ బుక్‌లో ఉంటాయి. ఒకసారి మీ టెక్స్ట్ బుక్ అనేది రిఫర్ చేస్తే ఇమేజెస్ కూడా మీకు గుర్తుంటాయి. ఇమేజెస్ గుర్తుంచుకుంటే ఏంటి అంటే మనకి తొందర ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తొందరగా గుర్తొస్తది. ఓకే. సో, ఇది ఏ విధంగా గుర్తుంచుకోవాలి అనంటే ఏలేష్ అనే పర్సన్ అని చెప్పేసి అనుకోండి. ఏలేష్ నల్గొండ వెళ్ళిండు. అక్కడ మట్టిలో ఫంగస్ ఉందని చెప్పేసి అనుకున్నాడు. ఇక్కడ టెరకోటా అంటే ఏంటి? మట్టి. సార్కోఫాగి ఇక్కడ ఫంగస్ అని చెప్పేసి ఫంగస్ లాగా వస్తుంది కదా! సో, నేను ఆ విధంగా లింక్ అనేది చేసిన. ఓకేనా. ఏలేష్ అనే పర్సన్ నల్గొండ వెళ్ళి అక్కడ మట్టిలో ఫంగస్ ఉంది అని చెప్పేసి కనుక్కున్నాడు అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఓకే. నెక్స్ట్, మెన్హిర్ బిహైండ్ దేవుని గుట్ట వరంగల్. ఓకేనా. సో, ఇక్కడ మెన్హిర్‌లో మెన్ అనేది ఉంది గదా! సో, ఒక మెన్ వరంగల్‌లో దేవుని గుట్టకి వెళ్ళిండు అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఓకేనా. ఒక మెన్ వచ్చేసి వరంగల్‌లో ఉన్న దేవుని గుట్టకి
పోయిండు అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఓకే. నెక్స్ట్ డాల్మెన్ టైప్ ఆఫ్ మెగాలిథిక్ బురిల్స్ ఎక్కడ అంటే పోతనపల్లి, మహబూబ్ నగర్. ఇక్కడ డాల్మెన్‌లో కూడా మెన్ అనేది ఉన్నది. సో, ఇక్కడ పోతన, మహబూబ్ ఇక్కడ 2 పర్సన్స్. ఆ పర్సన్స్ కూడా మెన్. ఓకేనా. పోతన, మహబూబ్ అనే మెన్స్ డాల్స్ లాగా ఉన్నారు అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇద్దరు డాల్స్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. డాల్మెన్. ఓకే. నెక్స్ట్ స్టోన్ సర్కిల్స్ ఎక్కడ అంటే రేపుని విలేజ్, వరంగల్. రేపు వరంగల్ వెళ్లి స్టోన్ సర్కిల్స్ చూస్తా అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఓకేనా. సో, ఇక్కడ రేపు వరంగల్ వెళ్లి స్టోన్ సర్కిల్స్ చూస్తా అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఓకేనా. సో, ఈ విధంగా కోడ్స్ పెట్టి గుర్తుంచుకుంటే ఏంటి అంటే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఈజీగా గుర్తొస్తాయి. సో, ఆప్షన్స్ చూడంగానే మనకి ఈ కోడ్ అనేది గుర్తొచ్చిందనుకోండి, మనం ఓన్‌గా పెట్టుకున్న కోడ్స్ అయితే మనకి తొందరగా గుర్తొస్తాయి. ఓకేనా. ఇంకొకరు చెప్పిన కోడ్ కన్నా మనం ఓన్‌గా పెట్టుకున్న కోడ్స్ అయితే మనకి ఈజీగా గుర్తుంటాయి. ఓకే. సో, మీరు కూడా మీ ఓన్‌గా ట్రై చేయండి. సో, నెక్స్ట్ ఏంటిది అననంటే జనపదాస్ ఇంకా మహాజనపదాస్ వచ్చేసి గంగాటిక్ రీజియన్స్‌లో వైడ్ వెరైటీ ఆఫ్ పీపుల్ అంతా కూడా అక్కడ ఉండుండేవాళ్ళు. సో, ఈ ప్లేస్ అంతా కూడా డిఫరెంట్ బ్యాక్‌గ్రౌండ్స్ ఉన్న పీపుల్ లైక్ హంటర్ గ్యాదరర్స్ కానీ, హెడ్డర్స్ కానీ, ఆర్టిస్టన్స్ కానీ, వేదిక్ పీపుల్ ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ సెటిల్ డౌన్ అయిండ్రు. సో, అందరూ కూడా కలిసి ఒక్కొక్క రిలీజియన్ ప్రాక్టీసెస్ అనేది ఐడియాస్ అనేది అడాప్ట్ చేసుకునేవాళ్ళు. సో, ఇలాంటి మిక్స్డ్ రిలీజియస్ కల్చర్ అనేది మనకి డెవలప్ అయింది. అండ్ ఆల్సో వేదిక్ సాక్రిఫైసెస్, వర్షిప్డ్ ఫైర్, సన్, రివర్ అండ్ మదర్ గాడెసెస్ ఇలాంటివి కూడా రిలీజియస్ కల్చర్ అనేది డెవలప్ అయింది పీపుల్‌లో. అండ్ నెక్స్ట్ దే ఆల్సో వర్షిప్డ్ దేర్ యాన్సిస్టర్స్. యాన్సిస్టర్స్‌ని కూడా వర్షిప్ చేసేవాళ్ళు. అండ్ వీళ్ళు ఏమని నమ్మేవాళ్ళు అనంటే లైఫ్ విల్ కంటిన్యూ ఈవెన్ ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ ద బాడీ అండ్ ఆల్సో రీబోర్న్ అని చెప్పేసి నమ్మేవాళ్ళు. ఓకే. సో, ఇదే టైంలో అసలు ఏం జరుగుతుంది? ఎలా చనిపోతారు? చనిపోయినంక ఏమవుతది? అని చెప్పేసి ఒక క్వెషన్ అనేది రైజ్ అవుతుంది. సో, అందుకు ఏం చేసిండు అననంటే ఒకతను నచికేత అనే అతను ఈ క్వెషన్‌కి ఆన్సర్ తెలుసుకోవాలి అని చెప్పేసి యమ దగ్గరికి ఎళ్తాడు. యమధర్మరాజు దగ్గరికెళ్ళి ఈ విధంగా అడుగుతాడు. వాట్ హ్యాపెన్స్ ఆఫ్టర్ డెత్? కానీ యమధర్మరాజు ఏమని చేస్తాడు అననంటే ఈ క్వెషన్‌కి ఆన్సర్ చెప్పడానికి అవాయిడ్ చేస్తాడు. సో, దానికోసము అతను గోల్డ్, సిల్వర్ వేరే ఆఫర్ చేస్తా అని చెప్పేసి అంటాడు యమధర్మరాజు. కానీ నచికేత ఆ ఒక్క క్వెషన్‌కి స్టిక్ అయి ఉంటాడు. సో, దానికి యమధర్మరాజు అది నచ్చి యమధర్మరాజుకి అది నచ్చి అతను ఏమవుతుంది లైఫ్ ఆఫ్టర్ డెత్ ఏం జరుగుతుంది ఏంది అని చెప్పేసి అంతా కూడా చెప్తాడు. సో, ఇదంతా స్టోరీ అంతా వచ్చేసి ఏ ఏ బుక్ నుంచి వచ్చింది అననంటే మనకి కఠోపనిషద అనే బుక్ నుంచి మనకి ఈ స్టోరీ అనేది వస్తుంది. ఓకేనా. సో, మీకు టెక్స్ట్ బుక్ చదివితే ఏంది అంటే ఆ స్టోరీ గురించి మనకి ఓవర్‌వ్యూ అనేది ఇచ్చిండ్రు కొంచెము. అది చదివితే మీకక్కడ అర్థమవుతుంది. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే, ఇన్ ద వ్యూస్ ఆఫ్ రిషీస్ అండ్ కింగ్స్ కెన్ బి రీడ్ ఇన్ ఎ టెక్స్ట్ కాల్డ్ ద ఉపనిషదస్. ఓకేనా. సో, రిషీస్ ఇంకా కింగ్స్ యొక్క వ్యూస్ అనేది మనం ఎక్కడ చదివేవాళ్ళం? ఉపనిషదస్‌లో చదివేవాళ్ళం. ఓకే. నెక్స్ట్ సో, ఈ టైంలో ఫేమస్ రిషీస్ ఎవరు అననంటే యజ్ఞవాల్క్య, ఉదల్క, ఆర్ని వీళ్ళొచ్చేసి ఫేమస్ రిషీస్. రిషీస్ అంతా కూడా ఏదో ఒక దానికి సెర్చ్ అనేది చేసేవాళ్ళు. అందుకనే కదా జ్ఞానాలు, తపస్సులు ఇవన్నీ చేసేవాళ్ళు. సో, వీళ్ళు ఏమని సెర్చ్ చేశారు అననంటే నైదర్ డై నార్ బి ఎఫిలియేటెడ్ బై ద సారో. ఏంటిది అది అని చెప్పేసి సెర్చ్ చేసేవాళ్ళు. సో, దాన్ని ఏమన్నారు అననంటే ఆత్మ ఆర్ బ్రాహ్మణ్ అని చెప్పేసి నమ్మిండ్రు. ఓకేనా. సో, అదనేది చనిపోదు అండ్ సారో తోటి ఎఫెక్ట్ కాదు అని చెప్పేసి నమ్మిర్రు. అదేంటిది ఆత్మ ఆర్ బ్రాహ్మణ్. ఓకే. నెక్స్ట్ సో, మనకి దాని గురించి ఆత్మ గురించి మనకి తెలియాలి అననంటే మనము తపస్సు చేయాలి లేదా పీనెన్స్ అనేది చేయాలి అని చెప్పేసి అంటారు. అప్పుడే మనకి మన యొక్క ఆత్మ గురించి ఏంటిదనేది అర్థమవుతుంది అని చెప్పేసి అన్నారు. ఓకేనా. నెక్స్ట్ సో, ఈ విధంగా కొంతమంది ఏదైనా క్వెషన్‌కి ఆన్సర్ తెలియడం కోసము ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్‌కి ట్రావెల్ చేసేవాళ్ళు. పర్మనెంట్‌గా ఒక ప్లేస్‌లోనే ఉండేవాళ్ళు కాదు. అండ్ ఆల్సో వీళ్ళు వాళ్ళ యొక్క ఇల్లుని వదిలేసి అన్ని విలేజెస్, ఫారెస్ట్ అన్నీ కూడా తిరిగేవాళ్ళు. సో, వాళ్ళని ఏమన్నాము అంటే పరివర్జకాస్ అని చెప్పేసి పిలుస్తాం. ఆర్ భిక్షుస్ అని చెప్పేసి కూడా అంటాం. పరివర్జకాస్ ఆర్ భిక్షుస్ అని చెప్పేసి అంటాం. ఓకే. సో, మనకి ఫేమస్ పరివర్జకాస్ ఎవరు ఉన్నారు అంటే వర్ధమాన మహావీర, గౌతమ బుద్ధ, నెక్స్ట్ మహంకాళి ఘోషల్, నెక్స్ట్ అజిత్ కేష్ కాంబాలిన్. సో, వీళ్ళు నలుగురు వచ్చేసి పరివర్జకస్‌గా ఉండేవాళ్ళు. ఓకేనా. సో, మనకి టెక్స్ట్ బుక్‌లో వర్ధమాన మహావీర్ ఇంకా గౌతమ్ బుద్ధ గురించి ఇక్కడ మెన్షన్ చేసిర్రు. సో, వర్ధమాన మహావీర వచ్చేసి ఇతను ఏం క్వెషన్‌కి సెర్చ్ చేస్తాడు అననంటే హౌ కెన్
వన్ అటైన్ లిబరేషన్ ఫ్రమ్ ద సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్. సో ఇక్కడ లిబరేషన్ అంటే విముక్తి, బర్త్ ఇంకా డెత్ నుంచి ఆ సైకిల్ నుంచి ఒకరు విముక్తి ఎలా పొందాలి అనే క్వశ్చన్ మీద వర్ధమాన మహావీర సెర్చ్ చేస్తాడు. సో ఈ వర్ధమాన మహావీర వచ్చేసి ఎందులో బర్న్ అవుతాడు అని అంటే ఘన సంగ్రహలో బర్న్ అవుతాడు. సో ఇతను ఎప్పుడు వాళ్ళ యొక్క ఫ్యామిలీని లెఫ్ట్ చేసి వదిలేసి పరివర్జకగా ఉంటాడు అని అంటే అట్ ద ఏజ్ ఆఫ్ 30 ఇయర్స్ హీ బికేమ్ ద పరివర్జక. సో ఇక్కడ పరివర్జక అంటే ఏంటి, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి ట్రావెల్ చేయడము అండ్ అన్ని కూడా తిరగడం, వాండర్స్ అని చెప్పేసి అంటాం. ఓకేనా. నెక్స్ట్, సో హీ వాస్ సీకింగ్ అన్ ఆన్సర్ టు ద క్వశ్చన్ హౌ కెన్ వి గెట్ రీడ్ ఆఫ్ ద సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్ ఇన్ దిస్ వరల్డ్. ఓకేనా. సో ఈ క్వశ్చన్ కోసము, ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ కోసము అతను సెర్చ్ చేస్తూ ఉంటాడు. సో ఆఫ్టర్ 12.5 years of meditation and penance, Mahavira finally found a question for this question. ఓకేనా. సో 12.5 years ఇక్కడ ఇది నోట్ చేసుకోండి. 12 years అనేది వచ్చింది, 12.5 years అని చెప్పేసి నోట్ చేసుకోండి. ఓకే. సో వర్ధమాన మహావీర పబ్లిక్ కి ఏమని టీచ్ చేసేవాళ్ళు అని అంటే, మనము ఎప్పుడైతే వేరే లివింగ్ బీయింగ్స్ ని సారోగా అంటే దుఃఖం అనేది ఇస్తామో అప్పుడు మన సిన్ అనేది పెరుగుతుంది. సో అందుకే మనకి ఎంత వీలైతే అంతవరకు ఏ లివింగ్ బీయింగ్ చిన్నదైనా కానీ కూడా మనము ఎక్కువగా బాధ పెట్టకూడదు. సో మనము ఇంతకు ముందు ఉన్న పాపాలు ఏవైనా ఉంటే వాటి నుంచి మనం విముక్తి పొందాలి అని అంటే ఏం చేయాలంటే తపస్సు చేయాలంట. మన బాడీని బాగా కష్టం పెడుతూ ఉంటా తపస్సు చేయాలి. సో ఇట్లా మనము పాపాల నుంచి విముక్తి అనేది తీసుకొని మనకి ముక్తి అనేది వస్తది అని చెప్పేసి ఈ వర్ధమాన మహావీర చెప్తాడు. సో ఇతని అన్ని టీచింగ్స్ అన్ని కూడా పబ్లిక్ లో చాలా స్ప్రెడ్ అయినాయి అన్నట్టు. సో అందులో నుంచే మనకి వచ్చింది జైనిజం. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్, వై ఈస్ దేర్ సారో ఇన్ దిస్ వరల్డ్. అసలు దుఃఖం అనేది వరల్డ్ లో ఎందుకున్నది? హౌ కెన్ వన్ అటెండ్ ఫ్రీడమ్ ఫ్రమ్ సారో. సో ఈ క్వశ్చన్ కి వచ్చేసి ఎవరు సెర్చ్ చేస్తారు అంటే గౌతమ్ బుద్ధ. సో ఇతను కూడా ఘన సంగ్రహలనే పుడతాడు. ఓకేనా. సో గౌతమ్ బుద్ధ కూడా పరివర్జకస్ లో ఉంటాడు. ఓకేనా. గౌతమ్ బుద్ధ కూడా పరివర్జస్ గా మారిండు కదా. సో పరివర్జకాస్ అంటే ఏంటి, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి ట్రావెల్ చేస్తూ అన్ని వాళ్ళ యొక్క క్వశ్చన్ కి వాళ్ళు ఏదైతే కనుక్కోవాలనుకుంటారో ఆన్సర్, ఆ క్వశ్చన్ కి అన్ని అబ్జర్వ్ చేస్తూ వాళ్ళకు ఆన్సర్ అనేది కనుక్కుంటారు. సో ఇతను ఏమని కనిపెట్టిండు అంటే ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక చిన్న గొడవలల్లో ప్రతి ఒక్కరు ఉంటురు అని చెప్పేసి అనుకుంటాడు. సో గౌతమ్ బుద్ధ ఏం చేస్తాడు అని అంటే, మనము మన శారోని ఎలా కంట్రోల్ చేయాలి, మనము శారో నుంచి ఎలా బయటికి రావచ్చు అని అంటే మన యొక్క డిజైర్సే మన శారోకి కారణం. ఎప్పుడైతే మన శారోస్ ని మనము మన డిజైర్స్ ని మనము కంట్రోల్ తెచ్చుకుంటామో అప్పుడే మనము శారో నుంచి, దుఃఖం నుంచి ఫ్రీ అవుతాము అని చెప్పేసి అని అంటారు. సో మనము మన యొక్క డిజైర్స్ కంట్రోల్ రావాలి అని అంటే మనం ఒక బ్యాలెన్స్ లైఫ్ అనేది లీడ్ చేయాలి. అంటే ఏ ఒక్క చిన్న లివింగ్ బీయింగ్ కి కూడా మనము హార్మ్ అనేది చేయకూడదు. సో ఇతను ఏం చెప్తాడు అని అంటే, మనము ఎక్స్ట్రీమ్స్ ని అవాయిడ్ చేయాలి. అంటే ఎక్స్ట్రీమ్ పీనెన్స్ అంటే ఎక్స్ట్రీమ్ తపస్సు అయినా కానీ, ఎక్స్ట్రీమ్ ప్లెజర్ అయినా కానీ, ఇట్లాంటివి ఎక్కువ ఉన్నవి మితంగా ఉన్నటి మాత్రము చెయ్యకొద్దు. మిడిల్ లా ఉండాలి. అంటే మనము బ్యాలెన్స్డ్ గా ఉండాలి. అందుకనే బుద్ధ ఏం చెప్తాడు అని అంటే మిడిల్ పాత్ అనేది ఫాలో అవ్వాలి అని చెప్పేసి బుద్ధ చెప్తాడు. సో దీన్ని ఏమన్నారు అని అంటే గ్రేట్ మిడిల్ పాత్ అని చెప్పేసి అంటాం. ఓకేనా. సో ఈ బుద్ధ యొక్క టీచింగ్స్ నుంచి మనకు వచ్చింది బుద్ధిజం, వర్ధమాన మహావీర టీచింగ్స్ నుంచి వచ్చింది జైనిజం. ఓకేనా. సో ఇవనేది గుర్తుంచుకోండి. ఓకే. నెక్స్ట్, సో త్రిపిటికాస్ ఉంటాయి మనకి బుద్ధాలో. సో బుద్ధ టీచింగ్స్ అండ్ అతని యొక్క ఫాలోవర్స్ వచ్చేసి 3 కలెక్షన్స్ లో కంపైల్ చేస్తారు. సో ఏంటి అంటే అవి 3, ఫస్ట్ వన్ సుత్త పీఠిక, సెకండ్ వన్ అభిధామ పీఠిక, థర్డ్ వన్ వినయ పీఠిక. ఓకేనా. సో ఇది ఏ విధంగా గుర్తుంచుకోవాలి అని అంటే, నార్మల్గా ఇది ఒక కోడ్ అనేది చెప్తా నేను. ఈ త్రిపిటికాస్ ఏ విధంగా గుర్తుంచుకోవాలి. అభి అనే అతను సుత్త పట్టుకొని వినయంగా పీఠం మీద కొట్టిండు అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఓకేనా. సో ఈ విధంగా మనకి ఓన్ గా మనం కోడ్ క్రియేట్ చేసుకుంటే ఏంటంటే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఈజీగా గుర్తుంటది. ఓకేనా. సో ఇది వచ్చేసి 5th థీమ్ కి సంబంధించి 6th క్లాస్ లో ఉన్న ఒక లెసన్ అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి నెక్స్ట్ లెసన్ డివోషన్ అండ్ లవ్ టువర్డ్స్ గాడ్ కి సంబంధించి వీడియో అనేది చేసి అప్లోడ్ చేస్తా. ఓకే.
So friends, don't forget to like, share, comment and subscribe our channel. Thanks for watching. See you in the next video.